పిల్లలే వద్దనుకున్న నువ్వు జనం కోసం చంపో లేదా చావు అనటానికి నీలో నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయి ఉంటావమ్మా. నీ తల్లి ఆశయం నుండి పుట్టిన వాడివి. ఇప్పుడు నాకు నీలో 70 ఏళ్ల చరిత్రని తిరగరాసేవాడు కనిపిస్తున్నాడు. 25 సంవత్సరాలుగా నేనెదురు చూసింది, నీ తల్లి ఎదురు చూసింది, బిడ్డల్ని పోగొట్టుకున్న ఈ జనం ఎదురు చూసింది ఈ రోజు కోసమే. నీకు నచ్చేది, జనం మెచ్చేది చెయ్యి. विजयी भव विजयध्वज श्री सिंहा। विजयी भव वीर्य शौर्य विक्रम जलधि सिंहा। विश्वंभर श्रेयांतक विषकंटक विध्वंसक अरिकुंजर मदभंजन रणरंजन सिंहा। रुधिरोज्ज्वल नेत्रांचल क्रोधानल पीलाकुल रिपुमंडल कृतहाहारम रंजित शव सिंहा। मध्यम परमात्मांड समुद्भव कर्किरणांचित विद्युल्लेखालांछन चञ्चल केसर सिंहा। विश्वंभर श्रेयांतक विषकंटक विध्वंसक अरिकुंजर मदभंजन रणरंजन सिंहा। विजयी भव वीर्य शौर्य विक्रम जलधि सिंहा। विजयी भव विजयध्वज श्री सिंहा। జై కొట్టిన జనాల ముందే వాడి తల కొట్టాలి. వాడికి ఒత్తాసు పలికిన ఒక్కడు కూడా మిగిలకూడదు. ఆడా మగ తేడా లేకుండా అడ్డంక అందరిని నరికేయండి. నన్ను చంపడానికే బతుకున్నావని నీకు 25 ఏళ్లగా తెలుసు. నిన్ను చంపడానికే పుట్టానని నాకు గంట క్రితమే తెలిసింది. 25 ఏళ్ల నీ పగ, 25 ఏళ్ల నా పెంపకం వచ్చి నీ ఇంటి ముందు నిల్చుంది. నా కుటుంబంతో, నా జనంతో పాటు వచ్చా. నీ పతనానికి మొదలిదే, ఈ పంతాలకు ముగింపు ఇదే.
కెలకొద్దు కెలకొద్దు అంటే నీ ఇంటికొచ్చేదాకా కెలికావు. ఇప్పుడు ఆపుకో. నీ అనుచరులు గోడ దూకి పారిపోకుండా ఆపుకో. నీ గుండె ఆగిపోకుండా ఆపుకో. నీ ఇంట్లో నా జెండా దిగకుండా ఆపుకో. ఏ బసవా, దమ్మున్నాడు నరకాల్సింది వెనక నుంచి కాదు, ముందు నుంచి. ఎక్కడుంది దమ్ము? నరుకో నరుకో చావు భయం ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా? భయంతో వణికేవాడు చావుకి పనికిరాడు. వా బతుకో. ఏంట్రా చెయ్యి? చెయ్యి పయ్య. ఎవడ్రా? ఇంకెవడ్రా టచ్ చేసా మొగాడు? రండి, టచ్ చేయి తమ్మున్నాడు ఎవడనుంటే రండ్రా. నానా తిప్పునా మీసం, కొట్టునా తోడా, ఆతురా చెడ్డ ఎవడొస్తాడో చూస్తాను నేను. రండి, ఎవడనున్నాడో మొగాడు. సింబల్ కాదురా, సిస్టమ్ బ్రేక్ అవ్వాలి. దమ్ము పట్టుకున్న కత్తిలో ఉండదురా, రక్తంలో ఉండాలి.
తీసుకో, నరుకో. చంపో, చంపో. కడుపు తీపి గుర్తొచ్చిందా? నువ్వు చంపిన బిడ్డల్ని కన్న వాళ్ళకి కడుపు తీపి లేదా? నీ బిడ్డలేవో అమ్మ కడుపుల్లో నుంచి, వీళ్ళ బిడ్డలేవో నీ కాళ్ళ చెప్పుల్లో నుంచి పుట్టారా? నా దృష్టిలో యుద్ధం అంటే గెలవడమా ఓడడమా, అంతేగాని చంపటమా చావటమా కాదు. ఈ రోజు నీ కొడుకుని తీసుకెళ్లి వాడికి ఓపుకున్న రోజు పంపించు. అది 10 గంటలైనా, 10 రోజులైనా, 10 నెలలైనా, 10 ఏళ్లైనా సరే. గంట ముందు ఫోన్ కొడితే నీ ఇంటి ముందు మంచం వేసుకొని కూర్చుంటా. చరిత్ర చరిత్ర అని నీలిగేవు. గేటు దగ్గర మొదలు పెడితే గడప దగ్గరకు వచ్చేసరికి ముగిసిపోయింది నీ చరిత్ర. పట్టుమని 10 నిమిషాలు పట్టలేదు నాకు. అదే నేను గంట కాన్సన్ట్రేట్ చేస్తే ఊహించుకో. దీనికోసమా 25 ఏళ్లగా నువ్వు ఎదురు చూసింది? దీనికోసమా నువ్వు ఇంత హింస సృష్టించింది? బతుకంటే ఇది కాదు. నలుగురు కన్నం పెట్టు. నువ్వు చచ్చినా 4 ఏళ్ల పాటు చెప్పుకుంటారు. నలుగురు నాదుకో, 4 తరాల పాటు గుర్తు పెట్టుకుంటారు. నలుగురు మంచి కోరు, 4 దిక్కులు బతుకున్నంత కాలం ఉంటావు. అది బతుకంటే. ఆ దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? నీ వయస్సు. అందుకే వదిలేస్తున్నాను. వా బతికే. ఏంట్ల నా జీవితంలో ఓటమి చూసా, గెలుపు చూసా, చావుల్ని చూసా. కానీ మొట్టమొదటిసారి ఒక మగాడిని చూసా. అహం బ్రహ్మాస్మి అని విర్రవీగిన నా పగని గెలిచావు. నరనరాల్లో నిండిపోయిన నా పగని గెలిచావు. చంపాలన్న అహం నాది, ఆపాలన్న ఆశయం నీది. అహం కంటే ఆశయం గొప్పది. నువ్వే కరెక్ట్. కుటుంబంలో మగాళ్ళు ఎంతమందైనా పుడతారు, కానీ గెలిచే మగాడు ఒక్కడే ఉంటాడు. నీ బిడ్డ మగాడ్రా. నీ వంశంలో ఆత్మలని కలకలసి రూపం పోసుకున్న దమ్మున్న మగాడ్రా. ఈ ప్రాంతంలో సమస్య ఉందంటే 100 మందిని ఒక్కడొచ్చి అడ్డసుడిగా ఢీకొట్టాడు చూడు, అది నాయకుడి లక్షణం. అది చూసి ఈ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు చూడు, అది నాయకత్వ లక్షణం. ఇలాంటి నాయకుడి జెండా మన ఇంటి ముందే కాదు, జనం ఇంటింటా ఎగరాలి. పాతండ్రా జెండా, ఎత్తండ్రా నాయకుణ్ణి.